కాక సేపు ఓం నమ శివాయ ఓయే బ్రహ్మ మాకు పౌడర్ ఓయే బ్రహ్మ ఓయే బ్రహ్మ ఎక్కడ చూసినా ఎందుకు చూసినా నీకు గుళ్ళుండా ఏముండదు కానీ బ్రహ్మ భూలోకమున్న మానవులు మన తండ్రులు అంటారు. ఏదైనా కష్టకాలం నాడు కష్టకాలం అనగా ఏదైనా ఆపద వచ్చినప్పుడు అంటారు బ్రహ్మ 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 ఎందుకయ్యా మమ్మల్ని భూలోకంలో పుట్టించావు, ఈ మానవ జనవ గుడిలో పుట్టించింది కాకుండా ఎందుకయ్యా ఈ మానవ జనకి కష్టాలు తెచ్చిపెట్టాలి అని కష్టమొచ్చే తప్ప నిన్నెవరూ తెలుసుకోరే అని ఆనాడు ఒక బిగుమరుచ్చేది శాపరగరవలండి. బ్రహ్మదేవుడికి ఎక్కడ భూలోకములు గోపురం లేకుండా పోయాయి, గోపురం లేకుండా పోయిందట. బ్రహ్మదేవుడు శాపరగర పెట్టి ఎక్కడికి వెళ్తాడా కైలాస కైలాసంలో పరమేశ్వరవలసింగా కాపురం చేసుకుంటున్నా. నువ్వు ఒక్కసారి పక్కకు తప్పుకుంటే అలాగే శంఖమారు మధ్య పక్కెళ్ళింది. బిగ్మారు చేంజ్ చేస్తున్నాడు తెలుసా? పరమేశ్వర ఎంత గర్వమయ్యా శాపల పులుసా శాపనార్థం శంకరా పట్టణకి శమగారం పెడుతున్నాను. ఈ భూనగంలో ఈ నల్లగంలో నీకు పెద్ద పెద్ద గల్లుంటాయి, గోపురాలుంటాయి, పూజలుంటాయి, పునసకారాలుంటాయి, ఇక నేముంటుంది నిష్ఠుంటుంది. కానీ ఈ అసలు రూపానికి ఎవరు పూజ చేయరే, ఆత్మలింగానికి పూజ సేపు. ఓం నమ శివాయ. ఓయే శంకర పరమేశ్వర నీకు భూలోకం ఎక్కడ చూసినా ఎందుకు చూసినా ఏదో పొగడ జరుగుతుంది. ఆయన కానీ ఏ తల్లి లేక గుడిలోకి వచ్చి పశు కుంకుమతో పూజించరయ్యా, ఏ తల్లి లేక పశు కుంకుమతో పూజించదు బుల్లి తప్ప. శంకర బాబు నాయన ఎక్కడికి వెళ్ళిపోతున్నాడా కైలాస మాట్లాడా Rana
వైకుంఠంలోనండి దేవుడైన ఆది విష్ణుడేనమ్మ లక్ష్మీదేవి అమ్మగారుని వీరిద్దరు విఠావలసింగా కలిసి సంసారం చేస్తామన్నారు. కలిసి కాపురం చేసుకుంటున్నారట. ఏ గొడవ లేకుండా ఉంటున్నారు. చాలా బాగుంది. విఠావలసింగా కలిసి కాపురం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ మధ్య ఏ గొడవ లేకుండా లేదండి. చక్కగా ఉంటుంది.